గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ఏపీని మరో అల్పపీడనం భయపెడుతోంది. ఇప్పటికే ఏర్పడిన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావం వల్ల వారం రోజుల నుంచి ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. పలు ప్రాంతాల్లో వర్షధాటికి వరదల ప్రభావానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరో అల్పపీడనం రేపు ఏర్పడొచ్చంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు ఇంకొక అల్పపీడనం ఏర్పడుతుందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఏపీలో వారం రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఈ ద్రోణి కొనసాగుతుంది. రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఇంకా భారీగా పడే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ తెలిపింది. కోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందంటూ కూడా ఐఎండీ తెలిపింది. ఇక ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెబుతోంది. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పార్వతీపురం, మన్యం, కాకినాడ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ చర్యలు కూడా తీసుకుంటున్నారు. తీరం వెంబడి ఈదురుగాలులు, బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంతాల్లోని ప్రజలను తరలించారు. ఇంకా ప్రమాద హెచ్చరికలు కూడా కొన్ని తీర ప్రాంతాల్లో జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఈ ఉపరితల ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అధికారులు కూడా రెస్క్యూ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వారం రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీనివల్ల ప్రజలు రొటీన్ లైఫ్కి కూడా, డైలీ లైఫ్కి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దేశమంతటా కూడా అక్కడక్కడ పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. దేశమంతటా కూడా పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇంకా కాకపోతే ఇప్పుడు ఏపీని మరొక అల్పపీడనము రేపు మరొక అల్పపీడనం కారణంగా మళ్ళీ వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అధికారులు కూడా ఎవరైనా అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏపీలో ఉన్న ఉద్యోగులకు కానీ ఎవరికైనా కానీ ఇప్పటికే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి గత వారం రోజుల నుంచి ఉన్న సిచ్యువేషన్స్కి ఇప్పుడు మరొక అల్పపీడనం ఏర్పడితే దాని ప్రభావం కూడా రానున్న 3 రోజులు ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వారం రోజుల నుంచి ఏపీలో వరదలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, డైలీ లైఫ్ ఏ విధంగా దెబ్బతింది అంతా చూస్తూనే ఉన్నాము. ఇంకొక అల్పపీడనం రేపు ఏర్పడితే వచ్చే 3 రోజుల పాటు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఐఎండీ చెప్తోంది. వారం రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, అటు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఈ జిల్లాలను ఒక విధంగా చెప్పాలంటే అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కొంతవరకు ముంపుకు గురైనటువంటి పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. వారం రోజుల నుంచి అటు ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలకు సంబంధించి కొంతవరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నటువంటి చూస్తూనే ఉన్నాం. అయితే వర్షాల ప్రభావానికి సంబంధించి ఇప్పుడు వాతావరణ శాఖ మరొక అల్పపీడనం ఏర్పడుతుందని తెలియజేసినటువంటి నేపథ్యంలో కొంత ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ కి ఉపశమనం అనే చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇంకా తీవ్రమైనటువంటి వేడి ఉత్పత్తి ఉంది. వర్షం తక్కువగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విధంగా శుభవార్తని చెప్పాలి. కానీ గత వారం రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపులేని వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ద్రోణి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. రానున్నటువంటి 3 రోజులు ఇప్పటికే అంటే వారం రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం మరొక 3 రోజులు ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడబోతున్నటువంటి అల్పపీడన ద్రోణితో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీర ప్రాంతాలకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది తెలియజేస్తుంది. అంటే అటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాలకు సంబంధించి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయనేది తెలుస్తుంది. ఇప్పటికే అటు మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమినిపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతుంది. అది మరొక అల్పపీడనం ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రమాద హెచ్చరికని పోర్టుల్లో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గడిచినటువంటి వారం రోజుల నుంచి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా వాళ్ళు ఆయా సముద్ర తీర ప్రాంతాల్లోనూ వాళ్ళ జట్టీలకైతే ఆ బోట్లు పరిమితం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరొక అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు మరొక 5 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పార్వతీపురం అనే జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. అటు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో అంటే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కానీ అదేవిధంగా ఏలూరు జిల్లాల్లో గడిచినటువంటి వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ముంపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చినటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని సెలవులు అనేది పూర్తిగా రద్దు చేసి వాళ్ళందరినీ కూడా విధుల్లో ఉండాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గోదావరి జిల్లాలకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే అటు భద్రాచలం దగ్గర ఈ గోదావరి కూడా నీటి మట్టం పెరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి తోడు గోదావరి బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాల దెబ్బకు వర్షాలు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి లంక గ్రామాలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికైతే ఇప్పటికే రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మత్స్యకారులకి అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలు వేస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరుసగా ఇప్పటికే వారం రోజుల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రేపు మరొక అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అనేక ప్రాంతాలు ప్రతిరోజు కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో దీనికి భిన్నంగా వాతావరణం ఉండి అనేక ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు ఉక్కుపోత అటు వేసవం తలపిస్తున్నటువంటి నేపథ్యంలో వారం రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకి కొంత చల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి వాతావరణ శాఖ సూచనలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ భారీ వర్షాల దెబ్బకు ఇప్పుడు మొత్తం మరొక 5 రోజుల పాటు అటు మత్స్యకారులు కానీ సామాన్య ప్రజలు కానీ అధికార యంత్రాంగం కానీ జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు. రైట్, ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా ప్రభావితమయ్యాయి. స్కూళ్లలో సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి, ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏపీని మరొక అల్పపీడనం చుట్టుముట్టే ఛాన్స్ కనిపిస్తుంది. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. దీని ప్రభావం రానున్న 3 రోజుల పాటు ఉండనుందంటూ కూడా ఐఎండీ అయితే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ
ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి. స్కూల్ అయితే అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. స్కూళ్ళకి కూడా సెలవు ప్రకటిస్తారా? ఇంకొక 3 రోజుల పాటు చూడాలి. ఏపీలో వారం రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఈ ద్రోణి అయితే కొనసాగుతుంది. రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఇంకా భారీగా కురిసే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ కూడా చెప్పారు. కళింగపట్నం సహా ఇతర కొన్ని ప్రాంతాల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంకా మరోవైపు రాయలసీమలో మాత్రము మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఎటువంటి చర్యలు ఇంకా ఈ చర్యల్ని కొనసాగించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.